హాయ్ డార్లింగ్స్, ఎలా ఉన్నారు? నిజంగా చెప్తున్నా, ప్రభాస్ ఫ్యాన్స్ మీరు ఎవరైతే ఉన్నారో చాలా అదృష్టవంతులు. ఫ్యాన్స్ కి ఇచ్చిన మాట కోసం ఎవ్రీ ఇయర్ 2 సినిమాలతో మీ ముందుకు వస్తున్నాడు. పొరి సినిమాలు చేస్తూ ఎక్కడ కనీసం రెస్ట్ తీసుకోకుండా నిరంతరంగా షూటింగ్ లో పాల్గొంటూ అనుకునే టైంకి మూవీని ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నాడు ప్రభాస్ అన్న. హ్యాంగర్ కొన్ని షర్ట్ వేసుకున్నంత ఈజీగా మూవీస్ చేస్తున్నాడు. ఇప్పుడు కూడా అను రాఘవపూడితో ఒక మూవీ ఒప్పుకున్నాడు. ఇంకా సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ మూవీ ఉంది, కల్కి పార్ట్ 2 ఉంది, సలార్ పార్ట్ 2 ఉంది అండ్ రాజాసాబ్. ఇలా వరుస మూవీస్ తో బిజీగా ఉన్నాడు ప్రభాస్. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న మూవీస్ అన్ని కూడా డిఫరెంట్ జానర్స్. దేనికి ఏది కూడా సంబంధం ఉండదు. సింపుల్ గా చెప్పాలంటే ప్రభాస్ ని బిగ్ స్క్రీన్ మీద చూసినప్పుడు మనకు డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది, ఎందుకంటే అవి డిఫరెంట్ జానర్స్ కాబట్టి. కల్కి మూవీ ఏమో సైఫై ఫిల్మ్, సలార్ ఏమో మాస్ బొమ్మ, రాజాసాబ్ ఏమో రొమాంటిక్ కామెడీ హర్రర్ మూవీ, అను రాఘవపూడి మూవీ, అదే ఫౌజీ మూవీ ఏమో సుభాష్ చంద్రబోస్ బ్యాక్ స్టోరీ, స్పిరిట్ మూవీ ఏమో అగ్రెసివ్ కాప్ రోల్. ఇలా డిఫరెంట్ మూవీ చేస్తున్నాడు. అది కూడా పాన్ ఇండియన్ ఫిల్మ్ చేస్తున్నాడు. అన్ని కూడా లిటరల్లీ ఇంకే హీరో కూడా ఈ జరగని పని. మీరే ఆలోచించండి, పుష్ప పార్ట్ 1 వచ్చి 3 years అవుతుంది, ఇంకా పార్ట్ 2 రాలేదు. RRR వచ్చి 2 years పైన అవుతుంది. ఇప్పటికి గేమ్ చేంజర్ అండ్ దేవరా మూవీస్ రిలీజ్ అవ్వలేదు. ప్రభాస్ లాగా ఏ హీరో కూడా మూవీస్ చేయలేరు. అది ఓన్లీ ప్రభాస్ కి మాత్రమే సాధ్యం. ఇంకా కలెక్షన్ విషయానికి వస్తే బాహుబలి పార్ట్ 1 నుండి ఇప్పటికి రిలీజ్ అయిన కల్కి వరకు అన్ని మంచి కలెక్షన్స్ రాబట్టే. ఈ రకంగా కలెక్షన్స్ రాబట్టాలంటే ఇంకే హీరోకైనా లైఫ్ టైం అచీవ్మెంట్ అది. బట్ ప్రభాస్ కి మాత్రం ఇది చాలా చిన్న విషయం. ఇది బాలీవుడ్ లో కాన్లు సైతం భయపెట్టేలాగా ప్రభాస్ కలెక్షన్స్ ఉంటాయి. సింపుల్ గా చెప్పాలంటే ప్రభాస్ అంటే బాక్స్ ఆఫీస్ బాడీ. అది ఎవడ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. టైర్ 2 హీరోలు సినిమా చేస్తున్నట్టు ప్రభాస్ వరుస సినిమాలు చేస్తున్నాడు. మొన్నే కల్కి మూవీ రిలీజ్ చేసి ఫ్యాన్స్ కి పండగ వాతావరణం తెచ్చాడు. అది అయ్యిందో లేదో నిన్న రాజాసాబ్ మూవీ నుండి గ్లిమ్స్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ లో ఫుల్ ఖుషి నింపాడు. అసలు ఫ్యాన్స్ ని ఎక్కడా తగ్గనివ్వడం లేదు ప్రభాస్ అన్న. ఇంకో 2 రోజులు ఆగితే అను రాఘవపూడి మూవీ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇలా వరుస అప్డేట్లతో ఫ్యాన్స్ ని ఫుల్ జోష్ లో నింపేస్తున్నాడు ప్రభాస్ అన్న. అసలు ఇలా వరుస సినిమాలు ఎలా చేస్తున్నాడనే కదా మీ డౌట్. ఎప్పుడైతే డైరెక్టర్ మాట విని చెప్పింది చేసుకుంటూ పోతే ఏ ప్రాబ్లం రాదు, సాఫీగా షూటింగ్ అయిపోతుంది, అనుకున్న టైంలో అవుట్పుట్ వచ్చేస్తుంది. అదే డైరెక్టర్ కి హీరో మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వస్తే ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్దు. అదే కదా జరిగింది గుంటూరు కారం మూవీకి అండ్ పుష్ప 2 మూవీకి. అందుకే ప్రభాస్ ని రామ్ చరణ్ డైరెక్టర్స్ హీరో అంటారు. వీళ్ళిద్దరు ఎప్పుడు కూడా డైరెక్టర్ చెప్పింది చేస్తారు. డైరెక్టర్ సాటిస్ఫై అయితే చాలు అనుకుంటారు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే డైరెక్టర్స్ పైన చాలా నమ్మకంగా ఉంటాడు ప్రభాస్ అన్న. ఒక్కసారి పాన్ ఇండియన్ స్టార్ అయితే ఎలాంటి హీరో అయినా సరే చిన్న డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇవ్వరు. ప్రభాస్ మాత్రం దీన్ని చాలా భిన్నం. ఓం రావత్ కి ఛాన్స్ ఇచ్చాడు, రాధాకృష్ణ కుమార్ కి ఛాన్స్ ఇచ్చాడు, సుజిత్ కి ఛాన్స్ ఇచ్చాడు అండ్ మారుతికి కూడా ఛాన్స్ ఇచ్చాడు. ఇప్పుడేమో అను రాఘవపూడికి కూడా ఛాన్స్ ఇచ్చాడు. ఒక పెద్ద పాన్ ఇండియన్ స్టార్ ఎలాంటి డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇచ్చాడంటే డైరెక్టర్ పై నమ్మకం అండ్ తీసే మూవీ కాన్సెప్ట్ పై నమ్మకం ప్రభాస్ అన్నకి. అందుకే ప్రభాస్ డైరెక్టర్స్ హీరో అంటారు. ఏదేమైనా ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం చాలా లక్కీ. వరుస మూవీ అప్డేట్స్ తో ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి. అవును, మర్చిపోయా, రాజాసాబ్ గ్లిమ్స్ ఎలా ఉంది? నాకైతే నచ్చింది. ప్రభాస్ లుక్స్ అయితే హైలైట్ గా ఉన్నాయి. బట్ తమనన్నే ఇంకొంచెం ఎక్కువగా డ్యూటీ చేస్తే బాగుంది అనిపించింది. మరి మీకేమనిపించిందో కింద కామెంట్ చేసేయండి. పక్కాగా ప్రభాస్ ఫ్యాన్స్ ఉంటే డెఫినెట్ గా లైక్ చేయండి, మర్చిపోవద్దు. బాయ్ డార్లింగ్స్.